మార్చి 18 గత ప్రభుత్వ హయాంలో టీడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించి ఫ్లాట్ కేటాయింపులు జరగని వారికి వాళ్ళ దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 83,565 మంది దరఖాస్తుదారులకు 174 కోట్లు వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 1,875 టీడ్కో ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందించి గృహ ప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో పట్టణాభివృద్ధి శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 123 యూఎల్ బిల్లో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ తో డిజిటల్ డోర్ నెంబర్లు త్వరితగతిన కేటాయించాలని సీఎం తెలిపారు. ఆస్తి పన్ను నుంచి మొదలుకొని అన్ని వివరాలు క్యూఆర్ కోడ్ తో లింక్ చేయాలన్నారు. భారత్ బిల్ మన మిత్రతో అనుసంధానించాలని తెలిపారు. అలాగే ఇక్కడ తాగునీరు కలుషితం కాకుండా వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ఎప్పటికప్పుడు జరగాలని, దీనికి స్మార్ట్ వాటర్ పైప్ లైన్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతులు, ఇతర మరమ్మతులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలన్నారు. పండ్లు, పాలు, కూరగాయలు అమ్మే వాళ్ళ వివరాలు రిజిస్టర్ చేయాలని సూచించారు. 17 లక్షలు దాటిన పూరమిత్ర రిజిస్ట్రేషన్లు. మరోవైపు పూరమిత్ర యాప్ ను రాష్ట్రంలో 17 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీని ద్వారా మున్సిపల్ సేవలు పొందగలుగుతున్నారని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.